అధ్యక్షులు రామకృష్ణ గారు, బాబు గారు, మరి గత 6 రోజుల నుంచి అమర నిరాహార చేస్తున్నటువంటి 3 రోజుల నుంచి నిరాహార చేస్తున్నటువంటి మిత్రులకు, సోదర సోదరి మనందరూ కూడా పేరు పేరున ఉద్యమాభినందనలు. ప్రభుత్వం మనం ఏ ధర్నా చేయాలన్నా, ఎక్కడ అన్యాయం చేసినా రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ఇందిరా పార్క్ దగ్గర మీరు మీ డిమాండ్ల గురించి మీరు మాట్లాడండి, ధర్నా చేయండి. ఇక్కడ మేము సమస్యలు పరిష్కరిస్తాం. మీరు డైరెక్ట్గా సెక్రటరియట్కో, అసెంబ్లీకో, లేకపోతే సంబంధించిన డిపార్ట్మెంట్కో పోవద్దని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చి, సరే మీరు చెప్పిన ప్రకారం ఇందిరా పార్క్ దగ్గర ఎన్నో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ జరుగుతున్న ధర్నాల్లో ఎవరికి ఏ సమస్య ఉంది, ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏమైనా న్యాయం చేసే దిశగా ఎవరైనా అధికారులు నియమించరా ఇక్కడ అంటే ఎవడు లేదు. మనం చేసే బాధ ఎవరు చెప్పుకోవాలి? మనం చేసేటువంటి ధర్నా ఎవరు చూడాలని చేస్తున్నాం? అసలు ప్రభుత్వం దృష్టికి పోతుందా లేదా? 3 రోజులుగా నిద్రాహారాలు, సరైన నిద్ర లేక, తిండి లేక 3 రోజుల నుంచి ఒక 6గురు, అందులో ఒక మహిళ కూడా ఉంది. ఒక మహిళతో సహా ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తామంటే మరి ప్రభుత్వానికి కనబడతలేదా? అసలు ఏం జరుగుతుందని చెప్పి కనీసం ఒక అధికారిని ఇక్కడ నియమించి రోజు ఎన్ని ధర్నాలు అవుతున్నాయి, ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాల్సిన అవసరం ఉంది. భగవంతుడు కళ్ళు సరిగా కనపడకుండా వికలాంగులుగా రకరకాల బుద్ధిమాంద్యం అనుకోండి, ఇంకేదైనా రకరకాలైనటువంటి భగవంతుడు కొంతమందికి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం అన్ని ఉన్నా ఏం లేనట్లే కనిపిస్తుంది. కళ్ళు ఉన్నా కనపడనట్లు చూస్తుంది, చెవులు ఉన్నా వినపడనట్లు చూస్తుంది, మొత్తం నిద్రలో ఉంది. మామూలుగా ఎద్దులని ములుకర్ర ఉంటుంది, కానీ ప్రభుత్వానికి గడ్డపాలను కాల్చి పెడితే కూడా లేస్తట్లేదన్నమాట, అంత నచ్చింది. మనం ఏమడుగుతున్నాం? మీ ధర్నా అప్పుడు కూడా మేము వచ్చాం, మీ ధర్నా చేసిన సందర్భంలో కూడా మేము అక్కడ వచ్చి తెలంగాణ గజాధికారుల సంఘం తరఫున పూర్తి మద్దతు తెలిపినాం. మేము అనేక సంవత్సరాల్లో ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి అన్నాం. ఉద్యోగులుగా నిరుద్యోగులుగా మేమందరం ఒకటే. అనంతపురంలో ఉన్నా, శ్రీకాకుళంలో ఉన్నా, ఆదిలాబాద్లో ఉన్నా మేమంతా అన్నదమ్ములమే. ఎవరు కూడా న్యాయం జరగట్లేదు. రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి మేము అడిగితే ఏ డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేయలేదు. కొత్తగా ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఈ కిరణాలు ఆ కిరణాలు అని చెప్పి కొత్త కొత్త ఉద్యోగాలు అన్నీ పెడుతున్నారు. అలా ఉన్నలోనే పర్మనెంట్ చేస్తారే కానీ కొత్త ఎవరు తెచ్చి పెడతారండి. ఇదంతా బోగస్. ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చి మినిమం స్కేల్స్ ఇవ్వాలని చెప్పి ఇస్తుంది. ప్రైవేట్ కంపెనీలో కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని ఇస్తుంది. ప్రభుత్వమే 300 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు హ్యాండ్ నుంచి కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్న సందర్భం కూడా ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో, రకరకాల డిపార్ట్మెంట్లో. మరి వీళ్ళు తప్పు చేస్తే ఎవరైనా అడగాలి అర్థం కాదు. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం కాదు, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం కాదు. కేవలం కాంట్రాక్ట్, మొత్తం కాంట్రాక్టే. ప్రభుత్వం మొత్తం కాంట్రాక్ట్, ఏ తీసినా కాంట్రాక్ట్. వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు తప్ప మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థనే. ఎవరు చూసినా, ఎక్కడ చూసినా కొత్త ఏదైనా స్కీమ్ వచ్చిందంటే కాంట్రాక్ట్. మరి మనం చదువుకున్న ఎక్కడ పోవాలి? 7 పని చేసుకోవాలి ఖచ్చితంగా, అది కూడా కాంట్రాక్ట్. మీరు న్యాయమైన డిమాండ్, మీరు క్వాలిఫికేషన్ ఉంది. గవర్నమెంట్ విద్యా హక్కు చట్టంలో ఈ బదిలీలకు, ఈ వికలాంగులకు
ఒక ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళకు స్పెషల్ డిఎస్ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్పి నియమ నిబంధనలు చాలా క్లియర్గా ఉన్నాయి. క్లియర్గా ఉన్న వెట్టి చాకరీ చేసుకుంటుంది మీ దగ్గర. ఏదో 3,000 5,000 ఎంతో ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తాం, 1,200 12,000 ఏదో అమౌంట్ ఇచ్చేసి మీరు వెట్టి చాకరీ చేసుకుంటా పోవాలంతే. మనం అడిగే 10 డిమాండ్ కూడా మీరు గవర్నమెంట్ ఇచ్చిన డిమాండ్, గవర్నమెంట్ ఇచ్చిన హక్కు, గవర్నమెంట్ ఇచ్చిన చట్టం ప్రకారం రిక్రూట్మెంట్ చేయాలని చెప్తే చాలా మంది కదా నేను అనుకుంటా ఇంకా 45 ఏళ్ళు అయితే ఏజ్ బార్ అయిపోతుంది. చాలా మందికి ఇప్పుడు ఏదంటే టీచర్లో ఒక రంగానే ఇవ్వాలి కాకపోతే రేపు పర్మనెంట్ ఏదని అమ్మాయిలు ఇచ్చింది, పెళ్ళిళ్ళు అయింది, పిల్లలు అయింటారు. వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఇప్పుడు వదిలిపెట్టేది ఇక రాదు. ఇది వదిలిపెట్టి ఇంకో దగ్గర జాబ్ చేద్దామంటే అక్కడ కొత్త స్టార్ట్ చేయాలి. అదేదో ముందే తెలిస్తే ఇంకేదో తెలిసి సెటిల్ అయ్యింది. ఎక్కడ కాకుండా గొంతులు ఇరుక్కుపోయినా ఊపిరి ఇరుక్కుపోయింది. 10 డిపార్ట్మెంట్లో ఏదో పరిస్థితి ఉంది. అందుకనే తెలంగాణలో ఉద్యోగులు అందరం కూడా చాలా మందికి తెలంగాణ లేదు అని ఆంధ్రలో అనుకుంటారు. తెలంగాణ అనే సమస్య ఆంధ్రాలో కూడా ఉంది. ఆంధ్ర రాయలసీమలో కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. అక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఎట్లుంది అక్కడ కూడా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. కొన్ని కుటుంబాలు 1-2 వర్గాలు వాళ్ళు కూడా ధనవంతులుగా ఎదిగిపోయారు. పెద్ద పెద్ద మామూలు కాంట్రాక్టర్ పెద్దగా అయిపోయాడు. బీదవాడు అట్టడి వర్గాల వాళ్ళు అన్ని వనరులున్నా వెనుకబడినటువంటి ప్రాంతాలు మొత్తంలో ఉంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే పెద్ద రాష్ట్రంలో చిన్న వర్గాలకు అన్యాయం జరుగుతుంది, అంచివేయబడతారు. పెద్ద రాష్ట్రంలో, చిన్న రాష్ట్రంలో అయితేనేమో అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆర్టికల్ 3లో వాళ్ళు రాజ్యాంగంలో రాయడం జరిగింది. మెజారిటీ వర్గం 2 వర్గాలు ఉంటాయి. ఒక అంచిపోయేవాడు, దోసుకుపోయేటోడు, ఒకడు దోపిడీ చేసేటోడు. మనం ప్రాంతాలను అనవద్దు, ఆంధ్ర ప్రాంతమే దోపిడీ చేసి అనవద్దు. కొంతమంది వ్యక్తులు అనుకోవాలి. మనం దోపిడీ చేసుకుంటూ పోయేటోడు, దోసుకుపోయేటోడు, ఇద్దరు కాంప్రమైజ్ ఎట్లయితారు, ఇద్దరు ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది? ఆధిపత్యం వాడు చెలాయిస్తుంటాడు, పైన వేసి చెలాయించుతాడు. వీడు వాడు కలిసే ప్రసక్తే లేదు. అన్యాయం జరుగుతుంది చిన్నోళ్ళు. కనుకనే రాజ్యాంగంలో హక్కు కల్పించాడు కేంద్ర ప్రభుత్వానికి. మేము ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసినాం. చాలా సందర్భంలో కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులైజ్ చేయమన్నాం. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని అడిగినాం. ఒక ఎగ్జాంపుల్గా ఈ సమస్య ఎక్కడ కూడా అమలు కాలేదు. అది కనుక మేము ఇదంతా లాభం లేదని చెప్పి ఉద్యమంలో, రాష్ట్ర ఉద్యమంలో మేము పాల్గొంటా ఉన్నాం. అయినా కూడా అది వచ్చిన 2 రాష్ట్రాలు ఏర్పడ్డా మేము అన్నదమ్ములాగానే మనం కలిసి ఉంటాం, ఉద్యోగుల సమస్యలు పోరాటం చేస్తాం. వచ్చేంత వరకు కూడా మీకు ఏ అన్యాయం జరిగినా కూడా మేము ఖచ్చితంగా ముందుంటాం. ఖచ్చితంగా మేము ఈ వారం రోజుల్లో చీఫ్ సెక్రటరీ గారు కూడా మేము పోయినప్పుడు ఈ రిప్రజెంటేషన్ కూడా నేను తీసుకెళ్లి ఖచ్చితంగా మీరు న్యాయమైన డిమాండ్ పెట్టించాలని చెప్తాం. మరి ఈ రోజు రేపు ఎవరైనా మాకు కలిసిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కలిసినా కూడా ఒక 6 మంది మహిళలతో సహా ఇక్కడ అమర్ని చేస్తున్నారు. కనీసం ఎవరైనా ప్రభుత్వంతో పోయి మాట్లాడండి అని కూడా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా పోరాటం చేస్తే ఖచ్చితంగా విజయం ఉంటుంది. పోరాటం చేసే అండగా మీరు అందరూ ఉంటే ఖచ్చితంగా విజయం ఉంటుంది. రూపాలు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. మీ యొక్క ఆలోచన విధానంతో ప్రభుత్వానికి సెగదలిగేటట్ల మీ కార్యాచరణ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అమరావతి ఇచ్చే తర్వాత కూడా ప్రభుత్వం కథలు రాదు. దీని తర్వాత సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి దృష్టికి ఎట్లా పోవాలా, ఏం చేస్తే పోతుంది, మనం ఎట్లా అందరం కలిసిపోయి ఉండాలా అనే దిశగా మీరు అడుగులు వేయాలని, మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఖచ్చితంగా మేము సంపూర్ణమైన మద్దతు తెలుస్తామని చెప్పి మా వరపర్తి వేణు గారు కూడా మరి ఎక్కడున్నారో వారు నిన్నటి నుంచి కూడా ఫోన్ చేశారు. పాపం మీకు నేను అనుకుంటే ఆ రోజు కూడా మా ఎంప్లాయీస్ జేఏసీలో ఉన్న అందరూ కూడా ఆయన్నే ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. మీరు ఏ విషయం ఉన్నా వేణు గారు చెప్పినా మాకు చెప్పినా ఉద్యోగులు అందరం కూడా మీరు చేస్తున్న డిమాండ్కు సంపూర్ణమైన మద్దతుతో పాటు మీ ఎంబడి ఎక్కడికి రావాలన్నా కూడా మాట్లాడడానికి మేము కూడా రావడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఇస్తున్నాం.